దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథ కాలముల మధ్య ఉన్నటువంటి సమయము అనగా ప్రవక్త అయినటువంటి మలాఖీ గ్రంథం ముగించిన తర్వాత మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడినటువంటి సమయమునకు మధ్య ఉన్నటువంటి కాలము, నిబంధనల మధ్య కాలము, లేదంటే నిశ్శబ్ద కాలముగా పిలువబడినటువంటి ఆ కాలము గురించి దేవుడు దానియేలు ప్రవక్తకు తెలియజేసినటువంటి దర్శనములు, ప్రవచనములను ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క దానియేలు కాలంలో మరి ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి దానియేలుకు బబులోను సామ్రాజ్యము తర్వాత మాదీయులు, పారసీకుల రాజులు వస్తారని, ఆ రాజుల తర్వాత గ్రీకు రాజులు వస్తారని, ఆ తర్వాత గ్రీకు రాజ్యము విడిపోయి తర్వాత రోమా ప్రభుత్వము వస్తూ ఉందని దేవుడు దానియేలుకు దర్శనాల ద్వారా తెలియజేశాడు. సరిగ్గా క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆ రోమా ప్రభుత్వము అక్కడ యెరూషలేములో పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ దేవుడు దర్శన రూపంలో దానియేలుకు తెలియజేశాడు. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరి రాజైనటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి దర్శనము, ఒక గొప్ప బ్రహ్మాండమైన ప్రతిమ. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, ఆ దాని రొమ్ము భుజములో వెండి, దాని ఉదరము తొడలు, దాని మోకాల్లో ఇనుపవి, పాదములో కొంత భాగం ఇనుపది, కొంత భాగం మట్టిదో ఉన్నటువంటి దాన్ని మరి రాయి, ఇనుము, మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఒక రాయి దాన్ని తుత్తునియలుగా చేయడం అనేటువంటి దర్శనాన్ని నెబుకద్నెజరుకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ దర్శనాన్ని దానియేలుకు దేవుడు తెలియజేసి ఆ యొక్క ఆ 4 ఆ దేహములో ఉన్నటువంటి ఆ ప్రతిమలోని 4 భాగములు, 4 రాజ్యములని, మొదటిది బబులోను రాజ్యము, రెండవది మాది పారసీకుల రాజ్యమని, మూడవది గ్రీకు రాజ్యమని, 4వది రోమా సామ్రాజ్యమని దేవుడు దానియేలు ద్వారా వివరించాడు. ఆ తర్వాత మరి దానియేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనిస్తే, బబులోను రాజగు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరము దానియేలు మరి యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో మిక్కిలి గొప్ప క్రూరమైనటువంటి 4 జంతువులు సముద్రంలో నుంచి పైకి రావడం చూశాడు. మొదటిది సింహాన్ని పోలినటువంటిది, రెండవది ఎలుగుబంటిని పోలినటువంటిది, మూడవది చిరుతపులిని పోలినటువంటిది, 4వది మరి ఘోరమైన భయంకరమైనటువంటి 4వ జంతువు. మరి ఈ 4 జంతువులు కూడా బబులోను సామ్రాజ్యము, మాదీయులు, పారసీకుల సామ్రాజ్యము, అలాగే గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నటువంటివి. అయితే వీటన్నిటిపైన దేవుడు అధికారం కలిగి ఉన్నాడని, దేవుడు తానే సమస్తాన్ని జరిగించువాడని దానియేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. అలాగే మరి యొక్క దర్శనాన్ని దేవుడు దానియేలుకు చూపించాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో మరి రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు, అనగా దానియేలుకు కలిగినటువంటి దర్శనము, ఆ 4 జంతువులను గూర్చినటువంటి దర్శనము కలిగినటువంటి 2 సంవత్సరాల తర్వాత మరి యొక్క దర్శనాన్ని దానియేలు చూస్తూ ఉన్నాడు. ఏమిటో ఆ దర్శనాన్ని ఈ దినం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి యొక్క దర్శనము కలిగిన. మొదట కలిగినటువంటి దర్శనంలో ఆ 4 క్రూరమైన జంతువులను ఆయన చూశాడు. మరి 7వ అధ్యాయంలో ఆ 4 జంతువులు చూశాం. అయితే నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగరులలో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఆ యొక్క పర్షియా దేశంలో, అనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ దేశంలో ఉన్న దానికి దగ్గరలో ఉన్నటువంటి పట్టణము షూషాను పట్టణంలో, ఆ నగరులో
ఆయన ఉన్నట్లుగా అక్కడ దర్శనాన్ని చూస్తున్నాడు. నేను ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగిన. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు నది ప్రక్కన నిలిచి ఉండెను. దానియేలు ఆ దర్శనంలో ఒక పొట్టేలును చూస్తూ ఉన్నాడు. అయితే దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవిగాను, ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలుకు 2 కొమ్ములున్నాయి. 2 కొమ్ముల్లో రెండవదిగా మరి చివరిగా మొలిచినటువంటిది ఎత్తుగా ఉన్నట్టు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగా, ఉత్తరముగా, దక్షిణముగా పొడుచుచుండుట చూచి తిని, ఇట్లు జరుగగా దాన్ని ఎదిరించుటకైనను, అది పట్టకుండా తప్పించుకొనకుండుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టు జరిగించుచు బలము చూపుచు వచ్చెను. అయితే ఆ 2 కొమ్ములు కలిగినటువంటి ఆ పొట్టేలు మరి పశ్చిమ దిక్కున, ఉత్తరం దిక్కున, దక్షిణం దిక్కున ఆ కొమ్ములతో పొడుస్తూ అది అటు ఇటు మరి పరిగెత్తుతూ ఉంది. ఏ జంతువు దాన్ని ఎదిరించడానికి శక్తి లేకుండా ఉన్నట్లుగా ఆయన చూస్తున్నాడు. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. హల్లెలూయా. మరి ఇంకా ఆయన చూస్తూ ఉన్నాడు. మరి ఒక మేకపోతు ఆయన కనబడుతూ ఉంది. ఆ మేకపోతు మరి పడమటి నుంచి, పశ్చిమ దిక్కు నుంచి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరిగెత్తుతుంది. అంటే చాలా వేగంగా అది పరిగెత్తుతుంది. ఎంత వేగంగా పరిగెత్తుతుంది అంటే భూమిపైన తేలిపోతూ ఉన్నట్లు, భూమిపై కాళ్ళు నేల మోపకుండా పరిగెత్తే అంత వేగంతో అది ఆ మేకపోతు పరిగెత్తుతూ ఉంది. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపనకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాన్ని ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడద్రోసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను. హల్లెలూయా. ఆ పడమటి దిక్కు నుంచి వచ్చినటువంటి ఆ మేకపోతు మరి ఒక కొమ్ము కలిగినటువంటి ఆ మేకపోతు వేగంగా వచ్చి మరి ఆ ఊలై నది ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పొట్టేలును తన కొమ్ములతో మరి పొడి చేసి దాన్ని నేలకు పడద్రోసి మరి దాన్ని త్రొక్కివేస్తూ ఉంది. దాన్ని ఎదిరించడానికి ఎవరికి సాధ్యపడటం లేదు. ఆ మేకపోతు అంత బలంగా ఉంది. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. హల్లెలూయా. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అయితే ఆ మేకపోతు అత్యధికంగా బలం కలిగినదై పుష్టి నొందిన తర్వాత ఆ కొమ్ము విరిగిపోయింది. అయితే ఆ విరిగిన కొమ్ముకు బదులుగా 4 మరి ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు ఆ యొక్క మేకపోతునకు నలుదిక్కులా పెరిగినాయంట. అయితే దానియేలుకు ఏమిటో ఈ దర్శనము అర్థం కాలేదు ప్రియులారా. అయితే దానియేలును నేను ఈ దర్శనమును చూచితిని గాని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలై నది తీరమున మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయమంది సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనమును అంత్యకాలం గూర్చినదని తెలుసుకొనుమనెను. మరి దానియేలు ఆ దర్శనాన్ని గురించి మరి చింతపడుతూ ఉండగా, దాన్ని తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా దేవుడు గాబ్రియేలు దూతను పంపి ఆ యొక్క దర్శన భావాన్ని
దానియేలుకు వివరిస్తూ ఉన్నాడు. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకొన లేవనెత్తి నిలువబెట్టును. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తూ ఉన్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా. 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. హల్లెలూయా. మరి ఈ దర్శనములన్నిటిని గూర్చి దానియేలు తెలియజేసిన సమాచారం ఏమిటి అంటే, ఇదిగో ఉగ్రత సమాప్తమైన కాలమందు, అనగా దేవుని మరి కోపము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలపైన తీరిపోయిన తర్వాత, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఆ 70 సంవత్సరాల కాలము మరి చెరపట్టబడిన కాలము ముగించిన తర్వాత జరగబోయేటటువంటి సంగతులని దేవుడు విషయాలు వారికి తెలియజేసి, ఇదిగో ఆ పొట్టేలున్నదే 2 కొమ్ములు గల పొట్టేలు, అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్యము. అనగా మరి మొదటి దర్శనాల్లోనైతే బబులోను రాజ్యాన్ని గురించి, ఆ తర్వాత రాజ్యాలు చూపించాడు. ఇక్కడ మరి మాది పారసీకులు రెండవ రాజ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ 2వ రాజుల గురించి, ఆ 2వ రాజులే మాదీయులు పారసీకులు. వారిని బొచ్చుగల మేకపోతు అనగా గ్రీకుల రాజు, 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజు. సో ఆ గ్రీకుల రాజు అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన వచ్చి మరి ఈ యొక్క మాదీయులను పారసీకులను ఓడించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మరి దానియేలుకు ముందుగానే తెలియజేశాడు. మరి ఇంకా ఈ 8వ అధ్యాయంలో దేవుడు ఈ విషయాలన్నిటినీ గురించి తెలియజేస్తూ దానియేలుతో మరి 27వ వచనంలో 26, 27వ వచనంలో, మరియు ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించినాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుము అంటున్నాడు. దేవుడు ఈ దర్శనాన్ని వెల్లడి చేయవద్దన్నాడు. అయితే మరి ఈ రాజుల బలమంతటిని 25వ వచనాల్లో గమనిస్తే, ఈ రాజుల్లో నుంచి ఒక్క క్రూరమైన రాజు రాబోతూ ఉన్నాడు. అతడు జనులందరినీ మోసం చేసి తనకు లాభము తెచ్చుకొనిచు అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంతమంది రాజులు వచ్చినా, రాజ్యాలు వచ్చినా, వారి అధికారాలన్నీ దేవుని అధికారం చేత కొట్టివేయబడతాయని దేవుడు మరి దానియేలుకు తెలియజేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఏ రాజ్యము, ఏ అధికారము దేవుని సన్నిధిలో హెచ్చింపబడదు. దేవుని చిత్తము ద్వారానే సమస్తము జరుగుతున్నవని ఎరిగి, ప్రియులారా, ఆ దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ సమస్తమునకు రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా నియమించాడని ఆయనను మనము ఆశ్రయిస్తే ఆయన నిత్య రాజ్యంలో మనందరం పాలిభాగస్థులం అవుతామని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా రాజా, ఉదయకాలం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలను బట్టి మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ యొక్క చిత్తం వల్లనే సమస్తము జరిగించబడుచున్నవని, మీ యొక్క కృప చేతనే, మీ అధికారం చేతనే ప్రభా ఈ లోక రాజ్యములన్నీ నిర్మించబడినవని, మరి కొనసాగుతున్నవని మేము గ్రహించి
మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయనను ప్రభువుగా, రాజుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన సన్నిధానంలో మా పాపములను ఒప్పుకొని మీ నిత్య రాజ్యంలో మేము వారసులుగా కావడానికి మీ కృప, మీ సహాయం దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.